దేవుని యొక్క వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము అని దేవుని యొక్క వాక్య లేఖనాలు మనకు సెలవిస్తుంది. ఈరోజు చాలామంది ఏం చూస్తున్నారు తెలుసా? వ్యర్థమైన వాటిని చూస్తున్నారు. టీవీల్లో, షోస్లో, ఫోన్లో, బయట పార్టీల్లో ఎలా చూస్తున్నారంటే మంచివి ఎవరు చూడడం లేదని వ్యర్థమైన వాటిని చాలామంది అది ప్రేమించి చూస్తున్నారు. కన్నులు తిప్పివేయమంటాడు దేవుని. యేసుప్రభు అంటాడు మత్తయి సువార్త, నీ కన్నులను అభ్యంతర పరిశీలన దాన్ని పెరికివేయము. 2 కన్నులు కలిగి నరకంలో ప్రవేశించకుంటే ఒక కన్ను కలిగి నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు కదా అని దేవుని వాక్యం చదివిస్తుంది. మన కన్నులు మనల్ని మోసం చేస్తాయంట. చెడ్డవాటిని చూడడానికి నేను ఆకర్షిస్తాయి. చెడ్డవాటిని చూడడానికి నీ కళ్ళు ప్రేరేపిస్తాయి. నీ మనసు ప్రేరేపిస్తుంది. మనసు ప్రేరేపించిన వాడు నీ కళ్ళుతో చెడ్డవాటిని చూస్తాయి. మరి చాలామంది ఈ రోజులో యవనస్తులు కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అది యూట్యూబ్లో, ఫోన్లో ఏం చూస్తున్నారు? ఎక్కువ మంది ఏం చూస్తున్నారు? అశ్లీలత చూస్తున్నారు. మరి రొమాన్స్ తాలూకువి చాలామంది వాటిని ప్రేమించి ఎక్కువ అవే చూడడానికి ఇష్టపడుతున్నారు. దేనికి ఇష్టపడుతున్నారు? వాళ్ళు అవి మానలేకపోతున్నారు. ఇంత వ్యర్థమైన వాటిని చూడకుండా వాళ్ళ కన్నులు తిప్పివేసుకోలేకపోతున్నారు, మానలేకపోతున్నారు. బయట ఫంక్షన్లో చూద్దామని వ్యర్థమైన వాటే అవే కనబడతాయి. పార్టీల్లో చూద్దామని అవే కనబడుతున్నాయి. టీవీ షోస్లో చూద్దామని అవే కనబడుతున్నాయి. మరి ఫోన్లో, మొబైల్లో చూద్దామని అవే కనబడుతున్నాయి. మీకు ఇన్స్టాగ్రామ్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, ఎక్కడ చూద్దామని ఏం కనబడుతున్నా తెలుసా? అశ్లీలత ఎక్కువైపోయింది రోజుల్లో. చిన్నవాడి దగ్గర నుంచి, వచ్చినప్పటి నుంచి చిన్నపిల్లలు కూడా వాటికి వాళ్ళు తెలియదు కానీ అవే చూస్తున్నారు. వచ్చినప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు వయసు సంబంధం లేకుండా ఎక్కువ వాటిని చూడడానికి ఇష్టపడుతున్నారు. ఆ చూడడం వల్ల ఇష్టపడితే దానివల్ల ఏమవుతుందో తెలుసా? నువ్వు పాపంలో పడిపోతావు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? మన కన్నులు ఎప్పుడైతే వ్యర్థమైన వాటిని చూస్తున్నాయి, చూడకున్న వాటిని మనం చూస్తున్నాం, వాటికి ప్రేరేపించబడిన వాడు అవుతామో వాటికి మనము దాసులం అయిపోతాం. ఆ పాపం చేయడానికి మనల్ని మన మనస్సు, మన శరీరము ఏం చేస్తుంది తెలుసా? శరీరాశ. ఆ కన్నులు ఎప్పుడైతే మనల్ని చూడకుండా ఉండలేకపోతామో శరీరం మనం ప్రేరేపిస్తుంది ఆ కోరికల వైపు, వ్యర్థమైన వాటిని వైపు మనం చేయాలని మన శరీరము వాటిని మనం కోరుకొని ఆ పాపంలో పడిపోతాం. అందుకే దావీదు చక్కని ప్రార్థన చేస్తున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. దయచేసి ప్రార్థన మీరు కూడా చేయండి, అందరూ చేయాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులు జాగ్రత్త పడాలి, మన మనసు కాచుకోవాలి. మరి ముఖ్యంగా కన్నులు దూరంగా ఉంటేనే వాటి వైపు మనం చూడకుండా ఉంటాం. ఫోన్లో కానీ, మొబైల్, టీవీ షోస్లో కానీ, ఎక్కడైనప్పటికీ కూడా ఫంక్షన్స్లో కానీ, పార్టీల్లో కానీ, ఇది వ్యర్థమైన వాటిని చూడకుండా మనం ఎస్కేప్ అవ్వాలి. అక్కడి నుంచి చాలా వ్యర్థమైన వాటి మన కన్నులు కనబడినప్పుడు స్కిప్ చేయాలి. వాటిని చూడకుండా మనము జాగ్రత్త పడినప్పుడు మన మనసు మన పవిత్రంగా ఉంచుకోగలము, మన శరీరము పరిశుద్ధంగా